గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము పద్య భాగంలో ఉన్నటువంటి రెండవ స్టోరీ. ఈ స్టోరీ పేరు లక్ష్యశుద్ధి. లక్ష్యశుద్ధి అంటే 100% కూడా మనసు లగ్నం చేయడం. అంటే శుద్ధత అంటే వేరే దాని మీద ఆలోచన లేకుండా చేయడం అన్నమాట. ఈ లక్ష్యశుద్ధి అనే పాఠం మహాభారతంలోది. మహాభారతంలో ఉన్నటువంటి ఎవరు రాశారు? వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అంటే వేదములను 4 భాగాలుగా విభజించినటువంటి వాడు. అయితే ఈ వేదవ్యాసుడు వేద విభజన చేసిన తర్వాత 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారత రచన చేశాడు. అంటే ఆ భారతం మొత్తంలో కూడా ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు 1,00,000. అందుకని ఆయన 4 వేదాలను విభజించి వేదవ్యాసుడయ్యాడు గాని, వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు కానీ అతనికి వేదములు రచించిన వాడు కాదు కదా అని 1,00,000 శ్లోకాలతో మహాభారతాన్ని రాశాడు. కాబట్టి ఫస్ట్ అసలు మహాభారతం పేరు జయ, తర్వాత మహాభారతం. కానీ అందరూ చదివినటువంటి మహర్షులు, ఋషులు, మునులు, కవులు, పండితులు అందరూ కలిసి ఇది కూడా ఒక వేదం కింద మనం స్వీకరిద్దామనుకొని ఈ మహాభారతానికి పంచమ వేదము అని పేరు పెట్టారు. అంటే పంచమ వేదమే మహాభారతం, మహాభారతమే పంచమ వేదం. ఇది వేదవ్యాసుడు రచించినటువంటి ఈ భారత కథలో, ఈ మహాభారత కథలో ఈ ద్రోణాచార్యుడు గురువుగా విద్యార్థులకు విద్య నేర్పించడం అన్నమాట. ఆయన ఈ ద్రోణుడు గురువుగా ఎవరెవరికి ఉన్నాడంటే కురురాజు వంశస్థులైనటువంటి కౌరవ పాండవులకు. అంటే ధృతరాష్ట్రుడికి 100 కుమారులైన కౌరవులు, పాండురాజుకు 5 కుమారులైన పాండవులు. ఈ 105 మందికి కూడా విద్య నేర్పుతూ ఉన్నాడు ద్రోణాచార్యుడు. అయితే విద్య నేర్పేటప్పుడు ఆయనకు విద్యార్థులు ఎవరికైనా ఏంటంటే ఏదైనా పాఠం చెప్పేటప్పుడు లక్ష్యశుద్ధి అంటే కాన్సన్ట్రేషన్ అంటారు. అంటే మనసు లగ్నం చేయటం. ఆ మనసు లగ్నం చేయటం పూర్తిగా ఉండాల. అది పూర్తిగా లేకపోతే సగమెక్కకుండా మనకు చెప్పేటువంటి పాఠం అర్థం కాదు. ఎందుకు చెబుతున్నారో ఆ విషయం వల్ల మనం రేపు ఏం చేయాలనేది కూడా పూర్తిగా తెలియదు. అది విద్యార్థులకు నేర్పాలనుకున్నాడు ద్రోణాచార్యుడు. అనుకొని ఒకరోజు వాళ్ళకు విలువిద్య నేర్పుతూ ఉన్నాడు. నేర్పడం పూర్తయిన తర్వాత అందరినీ పరీక్షించాలనుకున్నాడు. అనుకొని అందరినీ ఒక చోటుకు పిలిచి ఊరి చివరను చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ తీసుకెళ్లడానికి ముందే ఏం చేశాడు? ఈ కౌరవులకు పాండవులకు ఎవరికి తెలియకుండా చెక్కతోటి ఒక పక్షి బొమ్మను చేయించి ఒక చిటారు కొమ్మన ఆ మధ్యలో పక్షి బొమ్మను పెట్టి మామూలుగా వెళ్లకుండా తిరిగి వచ్చి అప్పుడు వీళ్ళని తీసుకెళ్లి మీ అందరినీ నేను పరీక్షించాలనుకుంటున్నాను. విలి విద్య అనేది గురి తప్పితే కుదరదు. ఆ గురి అంటే లక్ష్యం ఎలా ఉందో, గురి అంటే లక్ష్యమే, ఆ లక్ష్యం ఎలా ఉందో నేను తెలుసుకోవాలా, అది శుద్ధతగా ఉందా లేదా. అందుకని పాఠం పేరు లక్ష్యశుద్ధి అని పెట్టుకున్నారనమాట. అక్కడికి తీసుకెళ్లి ఫస్ట్ ధర్మరాజు అంటే యుధిష్ఠిరుని పిలిచాడు. యుధిష్ఠిరా, ఇప్పుడు నేను విలువిద్యలో ఉన్నటువంటి గురి ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాతోటి రమ్మని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లి పైకి చూపిస్తూ, నాయనా ఈ చెట్టు కొమ్మల మధ్య ఒక పక్షి ఉన్నది, నీకు ఎవరెవరు కనపడుతున్నారు? నువ్వు చుట్టూ చూస్తున్నావా, పక్షిని చూస్తున్నావా, చెట్టును చూస్తున్నావా? నీ చూపుతున్న చూపు పరిధిలో నీకు ఎవరెవరు కనపడుతున్నారు అని అడిగితే అప్పుడు ధర్మరాజు చెప్పాడు, మీరు కనపడుతున్నారు, నా సోదరులు కనపడుతున్నారు, చెట్టు కనపడుతున్నది, పక్షి కనపడుతున్నది అని చెప్పగానే ద్రోణుడు అన్నాడు, నీకు గురి లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, అసలు బాణం వేయటం కూడా అవసరం లేదు, ఇంక నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. తర్వాత దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని అట్ట వాళ్ళల్లో కొంతమందిని పిలిచాడు. వాళ్ళు అంతే, చెట్టు కనపడుతున్నానో, కొమ్మ కనపడుతున్నానో, మీరు కనపడుతున్నారో అని చెప్పారు. కానీ కరెక్ట్ గా పక్షి కనపడుతుంది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. భీముడు వచ్చాడు, నకులుడు వచ్చాడు, సహదేవుడు వచ్చాడు. కానీ చివరికి అర్జునుడిని పిలిచాడట ధృతరాష్ట్రుడు. అర్జున, అందరూ పనికి రాకుండా పోతున్నారు, నీ మీదైతే నాకు కొంచెం నమ్మకం ఉంది, నువ్వు ఓర్పుగా పాఠాలు వింటని నేను గమనించాను, నువ్వు కాబట్టి వచ్చి చూడవయ్యా. అప్పుడు అర్జునుడు చెప్పాట, నాకు కొమ్మ కనపట్టల్లా, మీరు కనపట్టల్లా, చెట్టు కనపట్టల్లా, పక్షి తల మాత్రమే కనపడుతున్నది. మరి బాణం వెయ్యమంటారా అంటే, నువ్వు చెప్పిన సమాధానం నాకు నచ్చింది, పక్షి తల కనపడుతున్నావు కదా, ఆ తల కొట్టేసేయమన్నాడు.
వెంటనే బాణం వేసి తల కొట్టేశాడు అర్జునుడు. అప్పుడు మెచ్చుకున్నాడట. మెచ్చుకొని ఇంతమంది ఉన్నారు కదా, లక్ష్యం అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మనం దేని మీదైతే గురిపెట్టి చూస్తామో అది మాత్రమే కనపడాలా, పక్కవేవి కనపడకూడదు. అంటే మనకు పక్క చూపు అనేది ఉండకూడదు. కరెక్ట్గా దాని మీదకే చూపు లక్ష్యం చేయగలిగితేనే మనకు గురి అనేది కరెక్ట్ వస్తుంది అని మెచ్చుకొని, నువ్వు నీ జీవితంలో నీకంటే విలుకాడు అసలు ఉండడు అని చెప్పి అస్త్రాన్ని ఇచ్చేస్తాడనమాట. ఒక అస్త్రాన్ని బహుకరిస్తాడు. బహుకరించి చెప్తాడు, ఇది చాలా శక్తివంతమైనది, దీన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగం మాత్రం చెయ్యకూడదు, ఈ ప్రయోగం చేస్తే దాని ఫలితం పోతుంది. అయితే ఈ బాణ ప్రయోగం చేసేటప్పుడు దాని ఉపసంహరణ కూడా తెలియాల. ఇప్పుడు ఏదైనా ప్రయోగించడం అని కాదు, ఇప్పుడు మనం ఒకటి చంపామనుకోండి, బతికించడం చేతైతేనే చంపాల, నీకు ఆ విద్య కూడా వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఉపసంహరణ మంత్రాన్ని ఉపదేశించి, ఇది అల్పుల మీద ప్రయోగిస్తే ప్రళయం సృష్టిస్తుంది, లోకాన్ని నాశనం చేస్తుంది. అలా కాకుండా దీన్ని అవసరమైనప్పుడు బాగా గొప్పవాళ్ల మీదనే ప్రయోగం చెయ్యాల. నీ శక్తికి మించి అవతల వాళ్ల శక్తి ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ప్రయోగం చేయి, అనవసరంగా అల్పుల మీద మాత్రం ప్రయోగం చేయవాకని చెప్పి ఒక అస్త్రాన్ని సమర్పిస్తాడు. తర్వాత ఒకరోజు ఏం చేస్తాడంటే, ఈ కౌరవులని పాండవులను అందరినీ తీసుకుని మళ్ళీ ఇంకొక పరీక్ష చేయాలనుకుంటాడు. ఎవరు ధైర్యవంతులు, ఎవరు సమయాన్ని సద్వినియోగం చేయగలుగుతారు, ఎవరు చెప్పిన విద్యను కరెక్ట్గా ఆచరించగలుగుతారు అని తీసుకొని పోతాడనమాట. తీసుకెళ్లి ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి వాళ్ళందరినీ మీరు ఇక్కడే ఉండండి, నేను స్నానం చేసేస్తానని చెప్పి ద్రోణాచార్యుడు నదిలో దిగుతాడు. దిగిన తర్వాత నడువుల్లో దిగిపోయిన తర్వాత నన్ను ముసలి పట్టుకుందని పెద్దగా ఏడుస్తూ కేకలేస్తాడు. మీలో ఎవరైనా నన్ను రక్షిస్తారా, రాగలరా అని అడిగితే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళ మొత్తం గాభరాగా అటు ఇటు తత్తరబిత్తర్లాడుతూ తిరుగుతూ ఉన్నారు తప్ప ఎలా రక్షించాలని ఆలోచించేలా కేకలేస్తున్నారు, పిలుస్తున్నారు. తన శక్తితో తను రక్షించాలని ఆలోచన చేయలే. అసలు నిజంగా చెబుతాను, ద్రోణాచార్యుడు కూడా తన శక్తితోటి తను మొసలి నుంచి తప్పించుకోగల శక్తివంతుడే. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, తన విద్యార్థులను పరీక్షించాలనుకున్నాడు. అనుకొని అప్పుడు కేకలేస్తూ ఉంటే వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ అర్జునుడు మాత్రం వచ్చి వరుసగా బాగా శక్తివంతమైన ఒక 5 బాణాలను వదిలేస్తాడు. అది పోయి ఆ మొసలికి తగిలి మొసలి ముక్కలు ముక్కలు అయిపోతుందన్నమాట. అప్పుడు ద్రోణాచార్యుడు బయటకు వస్తాడు. వచ్చి చెప్తాడు, ఎప్పుడైనా సరే నేను రక్షించుకోలేక మిమ్మల్ని అడగలేదు, నాకు ఆ శక్తి ఉంది, నేను రాగలను. కానీ మీ శక్తిని పరీక్షించాలనుకున్నా, అందుకోసమే నేను ఇలా వచ్చాను, అలా పిలిచాను. కానీ మీరు ఎలా రక్షించాలని ఆలోచన చెయ్యకుండా హడావిడి చేసి గాభరా పడ్డారు. ఎప్పుడైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆలోచన చెయ్యాలి, కానీ గాభరా పడకూడదు. ఆలోచన అనేది మనకు ఏం చెయ్యాలి, దేని వల్ల ఆ అపాయాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయం ఆలోచించాలి, కానీ గాభరా పడకూడదు. ఇప్పుడు అర్జునుడు చూసారా, ఆలోచించకుండా గబగబా బాణాలు వేశాడు, నన్ను రక్షించాడు. ఇట్లా ఉండాలి. ఏదైనా సరే మనం తెలుసుకునేది కరెక్ట్గా తెలుసుకోవాలి, దాన్ని ప్రయోగించేటప్పుడు కరెక్ట్గా ప్రయోగించాలి. అంతేకాని హడావిడి పడకూడదు, తొందరపడకూడదు, భయపడకూడదు. భయపడితే మనం ఏ పని చేయలేము. అందుకని మీరు కూడా అర్జునుడు చూసి కొన్ని తెలుసుకోండి. అందువలనే ఆ అర్జునుడు అంటే నేను ఇష్టపడుతున్నానని మీరు అనుకుంటున్నారు, అది ఇష్టం కాదు. చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉంటే ఉపాధ్యాయులు ఎవరికైనా విద్యార్థుల మీద మక్కువ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేగాని మీరు తక్కువ అతను ఎక్కువ అనే భావన నాకైతే లేదు. మీరు అలా భావించవద్దు. మీరు కూడా ఈ రోజు నుంచి లక్ష్యము అంటే ఒక గురి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. విద్యను కరెక్ట్గా అభ్యసించి మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీకు ఆపద కలిగినప్పుడు ఆలోచన చేసి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ తొందరపడద్దు అని చెప్పి అర్జునుడిని ఆశీర్వదించి, అందరితో పాటు మిగతాన్ని ఆశీర్వదించి, విద్య అనేది పద్ధతిగా నేర్చుకోవాలా, లక్ష్యం ఉండాలా. శుద్ధత అంటే మనసును పూర్తిగా కేంద్రీకరించాలా. అలాగే ఇప్పుడు మీరు కూడా మనస్సు కేంద్రీకరించి లక్ష్య శుద్ధితోటి ఈ స్టోరీని చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలా. ఈ స్టోరీ కూడా పద్య భాగంలోదే 6 మార్కులు వస్తాయి. మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ రాసుకోవచ్చు. స్వస్తి.